సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే పాడ్స్. మరి ఇవాళ వీడియోలో అయితే మనం టాప్ 3 ట్రిక్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ ట్రిక్స్ యూస్ చేసి మనం వేరే వాళ్ళ మైండ్ సెట్ని అయితే చదవచ్చు. లైక్ వాళ్ళ మన గురించి ఏమనుకుంటున్నారు అనేది అయితే మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఈ ట్రిక్స్ వచ్చేసి మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నా. సో మరిన్ని ఇలాంటి మైండ్ సెట్ రిలేటెడ్ లేదా సైకాలజీ ఫ్యాక్ట్స్ అండ్ మ్యానిపులేషన్ టెక్నిక్స్ కోసం అయితే మన ఛానల్కి అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీరు కానీ మన ఛానల్ చూస్తుంటే, అది ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. దానివల్ల వేరే వాళ్ళకి కూడా ఇది రికమెండేషన్స్లో అయితే వెళ్తుంది అనమాట. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో ట్రిక్ నెంబర్ 1, ది హీరో ఇంపల్స్ అనమాట. సో ఈ ట్రిక్ ఏంటంటే కనుక, మీరు మీ ఫ్రెండ్ ఒక దగ్గర ఉన్నప్పుడు లైక్ వాళ్ళకు ఒక ప్రాబ్లం అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నాకు ఈ విధంగా ప్రాబ్లం వచ్చిందిరా అని చెప్పేసి, అండ్ ఆ ప్రాబ్లం ఎలా ఉండాలంటే కనుక మీరు సాల్వ్ చేయలేకపోయేటట్టుగా ఆ ప్రాబ్లం అయితే ఉండాలి. సో అవతల వాళ్ళు దాన్ని వింటున్నారు, లైక్ ఖచ్చితంగా వింటారు, విన్నట్టు కూడా యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో విని మీకు ఏదైనా సజెషన్ ఇచ్చారంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి మీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉన్నట్టే. లేదు నువ్వు కొడుతున్నాడంటే మాత్రం ఇక అక్కడితో అది ఆపేయండి, ఎందుకంటే ఆడికి చిరాకు వస్తుందని అయితే అర్థం అనమాట. సో ఈ ట్రిక్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. నెంబర్ 2, దిస్ ప్రూవ్స్ అప్. మీరు కనుక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అయితే మార్చి ఉండొచ్చు. లైక్ అప్పటి వరకు కూడా ఐ డోంట్ కేర్ అని కూర్చున్నవాడు అప్పటికప్పుడు లైక్ మీరు రాగానే రెస్పెక్ట్ ఇస్తూ కూర్చోవచ్చు, లేదంటే లైక్ ప్లెజెంట్గా అయితే కూర్చొని ఉండొచ్చు. సో ఇలా మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో అయితే మనకి మార్పులు అనేవి అయితే కనిపిస్తాయి అనమాట. సో కీప్ ఆన్ అబ్జర్వింగ్, అప్పుడు మీకైతే కొంచెం అర్థమవుతుంది. నెంబర్ 3, ది బ్యారియర్ రూల్. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే మీ ఫ్రెండ్తో ఉన్నారో, మీరిద్దరు కూర్చొని ఉండొచ్చు లైక్ ఒకే బెంచ్లో. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ మధ్యలో కొన్ని థింగ్స్ అయితే పెట్టండి. లైక్ ఒక బ్యాగ్ అనేది మీ ఇద్దరు కూర్చున్నప్పుడు మధ్యలో పెట్టండి. సో ఆ బ్యాగ్ తీసి తన పక్కన పెట్టాడంటే లైక్ తనకి మీ మీద కొంచెం గుడ్ ఒపీనియన్ ఉండొచ్చు. లేదు వాడు ఒక బ్యాగ్ తెచ్చి మా మధ్యలో పెట్టాడని అంటే కనుక మీ పక్కన కూర్చోవడం వాడికి చిరాకని అయితే చెప్పొచ్చు భయ్య. సో ఈ విధంగా మీరు మనుషులను అయితే చదవచ్చు. లైక్ వాళ్ళు మీతో ఉంటూ మీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నారా లేదనేది అయితే తెలుసుకోవచ్చు. లైక్ మీ మీద ఉన్న గుడ్ ఒపీనియనా లేదంటే బ్యాడ్ ఒపీనియనా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా మరిన్ని సైకాలజీ ట్రిక్స్ అండ్ మ్యానిపులేషన్ టెక్నిక్స్ కోసం అయితే మన ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది అయితే షేర్ చేయండి. అండ్ మీ మైండ్ సెట్ మార్చడం, మన మైండ్ సెట్ మనం మార్చుకోవడం కూడా ఈ ఛానల్ యొక్క ఉద్దేశం అనమాట. సో కీప్ ఆన్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.